నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిట్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం టేస్టీగా చికెన్ గ్రేవీని చేయటం చూద్దామండి. సింపుల్గా రెగ్యులర్గా నేను ఇంట్లో ఎలా చేస్తానో అదే విధంగా చేస్తున్నాను. చాలా స్పైసీగా రుచిగా ఉంటుంది. కొబ్బరన్నం, పులావ్, జీరా రైస్ కాంబినేషన్తో టేస్ట్ అద్రిపోతుంది. చపాతీ, వైట్ రైస్తో కూడా చాలా బాగుంటుందండి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 1/2 కేజీ చికెన్ శుభ్రం చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలపాలి. ఉప్పు, కారం చికెన్కు పట్టించాలి. బాగా కలిపి మూత పెట్టి అరగంట సేపు పక్కనుంచాలి. కాసేపు మ్యారినేట్ చేసి పెడితే కారం, ఉప్పు చికెన్కు బాగా పడుతుందండి. మ్యారినేట్ చేసిన చికెన్ పక్కనుంచుకొని గ్రేవీ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. పాత్రను వేడి చేసుకొని 5 లవంగాలు, 2 ఇంచుల చెక్క, 1 స్పూన్ ధనియాలు వేసుకొని లైట్గా వేయించాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ గసగసాలు వేసుకోవాలి. గసగసాలు వేసుకుంటే కూరలో గ్రేవీ చిక్కగా గుత్తగా వస్తుంది. ధనియాలు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదండి. కూరకారంలో ధనియాలు కలుపుతాం కాబట్టి కొంతమంది వేసుకోరు. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మసాలా మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. లైట్గా స్మెల్ రిలీజ్ అయ్యే వరకు వేయించితే సరిపోతుంది. స్మెల్ రిలీజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని 2 ఇంచుల ఎండు కొబ్బరి వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేయించాల్సిన అవసరం లేదండి. వేడి మీద 1 సెకండ్ ఉంచి తీసేయాలి. వేయించిన మసాలా పాత్రలో ఉంచితే మాడిపోతుందండి. జార్లోకి తీసుకొని ఆరిన తర్వాత మెత్తగా పొడి చేయాలి. ఇది పక్కనుంచుకొని పాత్రలో 60 ml ఆయిల్ వేసుకొని వేడి చేయాలి. నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేస్తేనే కూర రుచిగా ఉంటుంది. నేను ఇక్కడ 75 ml వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడయ్యాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఉల్లిపాయ బాగా వేగాలండి. ఉల్లిపాయ వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిలోని పచ్చిదనం పోయే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లిలోని పచ్చిదనం పోయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. టమాటాలు బాగా సాఫ్ట్ అయ్యే వరకు వేయించాలి. కరివేపాకు వేసుకుంటే చాలా మంచి వాసన వస్తుందండి. కసూరి మేతి వేసుకుంటే మంచి రుచి వస్తుంది. టమాటాలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత 35 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మసాలాకు బాగా పట్టించాలి. ఇందాక చికెన్ మ్యారినేట్ చేయడానికి వేసిన కారం చికెన్కి సరిపోతుంది. ఇప్పుడు వేసిన కారం గ్రేవీకి సరిపోతుంది. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించాలి. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలి. మసాలాతో బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి చికెన్లో నీరూరే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటుకోకుండా ఫ్లేమ్ని మీడియం టు లోకి మార్చుకుంటూ ఉడికించాలి. చికెన్లో నీరిగిరి దగ్గరకు వచ్చాక 3/4 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువగా పోసుకోకూడదండి, తక్కువే పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువైతే చికెన్ చప్పగా ఉంటుంది. కూర బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించాలి. దగ్గరికి వచ్చాక గ్రైండ్ చేసిన మసాలా వేసుకోవాలి. గరం మసాలా చివరిలో వేసుకుంటే వాసన బాగా వస్తుంది. ఆల్రెడీ గరం మసాలా దినుసులు వేయించుకున్నాం కాబట్టి పచ్చి వాసన ఉండదు. దీనితో పాటు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. శుభ్రం చేసి కాడలతో సహా కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర చివరిలో వేసుకునే కన్నా ఇలా ఉడికించేటప్పుడు వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూరకు బాగా పడుతుంది. చివరిగా ఉప్పు చెక్ చేసుకుని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. గ్రేవీ దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, టేస్టీగా చికెన్ గ్రేవీ రెడీ అయ్యింది. పులావ్, బిర్యానీ, గీ రైస్, జీరా రైస్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. వైట్ రైస్, చపాతీ, గారెలు, దోశలతో కూడా టేస్ట్ అద్రిపోతుంది. వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. Thank you for watching.